వాస్తవంగా మోడీ గురించి మనం పెద్దగా ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే రాజకీయాల్లో వస్తుంటారు పోతుంటారు నాయకులు. కానీ ఇప్పుడు మోడీ లేకపోతే దేశం ఏమవుతుందనే భయం ఎందుకు అంటే, ఒక కేరళ చూస్తుంటే, ఒక పశ్చిమ బెంగాల్ చూస్తుంటే, ఈ దేశంలోకి చొరబాటుదారులు లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మత పిచ్చతో రగులుతున్నటువంటి వాళ్ళు ఈ దేశపు మెజారిటీ సమాజమైనటువంటి హిందువుల్ని నాశనం చేయాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళతోనే పెద్ద సమస్య వచ్చి కూర్చుంది. తాజాగా కేరళలో బరి తెగించినటువంటి నినాదాలు ఎట్లాంటివి అంటే, యూ విల్ నాట్ ఏబుల్ టు రీడ్ రామాయణ్, వీ విల్ బర్న్ యూ అలైవ్, విల్ హ్యాంగ్ యూ ఇన్సైడ్ టెంపుల్స్. దీస్ ఆర్ సమ్ స్లోగన్స్ రైజ్డ్ బై రాహుల్ గాంధీస్ ఫేవరెట్ సెక్యులర్ పార్టీ ముస్లిం లీగ్ ఇన్ కాసర్గోడ్, కేరళ. ఈ విషయాన్ని అధికారికంగా ఒక మీడియా ఛానల్ ప్రొజెక్ట్ చేసింది, న్యూస్ 18 వాళ్ళది. ఒకసారి అదేంటో విందాం. ये हैरान कर देने वाली खबर है, ये कहीं आपको नहीं मिलेगी, दबा दी जाती है ऐसी खबरें। हम तो दिखाएंगे भाई, देश नहीं झुकने दे। ఇది అసలు దీని గురించి ఖండించేవాడు ఒక్కడు లేకపోవడం ఏంటి, వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. యూ విల్ నాట్ ఏబుల్ టు, మీరు రామాయణాన్ని చదవనివ్వము, నిలువునా తగలేస్తాం, గుళ్ళల్లో మిమ్మల్ని ఉరేస్తామని చెప్పి బహిరంగ నినాదాలు చేస్తూ ఉంటే ఒక్క పార్టీ కూడా ఖండించలేని దౌర్భాగ్య స్థితికి ఇండియా చేరుకుందా, కేరళ చేరుకుందా అర్థం కావట్లేదు.